నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి సాంస్క్రిట్ లెసన్ మొదటి పాఠ్యాంశమైనటువంటి అవంతు భారత ప్రజః స్వతంత్ర భారత ప్రభావం అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ప్రతి గ్రూప్ చదువుతున్నటువంటి అందరికీ కూడా ఈ పాఠ్యాంశం ఉంటుంది. కవి పరిచయ్ అట్లాగే సారాంశ అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి అవంతు భారత ప్రజః స్వతంత్ర భారత్ ప్రభావం అనేటటువంటి లెసన్ ఎవరు రాసిందంటే శ్రీభాష్యం విజయసారథి అనేటటువంటి రచయిత రాయడం జరిగింది. సో రచయితకు సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ మరియు సారాంశానికి సంబంధించినటువంటి కంటెంట్ని ఈ వీడియోలో చివరి వరకు చూడండి. పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది. అబౌట్ ది ఆథర్ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ కూడా చేయండి, ఎందుకంటే ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇక్కడ లెసన్ టైటిల్లో ఏమర్థమవుతుందంటే స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం లభించింది కదా, ఆ స్వతంత్రాన్ని అందరికీ ప్రకాశింపజేసే విధంగా అందిద్దామనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో రచయిత అనేటటువంటి వ్యక్తి 1936లో పుట్టిండు కాబట్టి, అంటే స్వతంత్రం ముందే పుట్టిండు. సో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం కాన్సెప్ట్ని ప్రజలందరికీ ఏ విధంగా పంచాలనేటటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కావ్యం రాయడం జరిగింది. ఆ కావ్యం ఏంటంటే భారత భారతి అనేటటువంటి కావ్యం. ఇందులో మొత్తం 60 శ్లోకాలు ఉంటాయి. ప్రస్తుత పాఠ్యాంశంలో సుమారు 18 నుండి 20 శ్లోకాల మధ్య ఉండడం జరిగింది. సో మనకు ఈ అన్ని 20 శ్లోకాల వరకు ఉన్నటువంటి కంటెంట్ అన్నిటిలో కూడా సారాంశం మరియు కవి పరిచయం రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం మొదట శ్రీభాష్యం విజయసారథి గురించి తెలుసుకున్నట్లయితే ద ప్రజెంట్ లెసన్ అవంతు భారత ప్రజః స్వతంత్ర భారత ప్రభావం విచ్ వాజ్ రిటన్ బై శ్రీభాష్యం విజయసారథి. Sribhashyam Vijayasarathi, he belongs to Telangana state. His birth took place in village named Chegurti in Karimnagar district on 10 March 1936. He received Padma Shri in 2020. ఈయన నిజాం టైం పీరియడ్లో, నిజాం గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు చదువుకోవడం జరిగిందనమాట. సో ఈయన ప్రతిభ అనేటటువంటిది సంస్కృతిలో అనేక రచనలు చేయడం జరిగింది. ఈయనను మహామహోపాధ్యాయ్ వాచస్పతి అవార్డు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మహామహోపాధ్యాయ్ వాచస్పతి అని చెప్పి గౌరవించడం జరిగింది. 2020 సంవత్సరంలో పద్మశ్రీ కూడా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి చేగుర్తి పట్టణంలో ఈయన జన్మించడం జరిగింది 1936 మార్చి 10న. అట్లాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని పొందడం జరిగిందనమాట. సో ఈయనకు మందాకిని కావ్యం అనేటటువంటిది చాలా గుర్తింపు తీసుకురావడం జరిగింది. అట్లాగే స్వర్ణ కంకణం అనేటటువంటి బిరుదు కూడా ఉండడం జరిగింది అనమాట. సో ఈ సారాంశం రాసేటప్పుడు, అంటే ఈ సారాంశం లేదా కవి పరిచయం ఏది రాస్తున్నాను సరే, శ్రీభాష్యం విజయసారథి గారి గురించి కంటెంట్ అనేటటువంటిది ప్రస్ఫుటంగా రాయాలి. ప్రస్తుత రచన అయినటువంటి అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభావం అనేటటువంటి పాఠ్యాంశాన్ని భారత భారతి అనేటటువంటి గ్రంథం నుంచి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ పాఠ్యాంశం దేని గురించి చెప్తుందంటే మాతృదేశానికి స్వతంత్రాన్ని, ఫ్రీడమ్ అనేటటువంటి దాన్ని ఎట్లా పంచాలి అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుందనమాట. సో ఇక్కడ మీరు సారాంశం రాసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంటెంట్ని సబ్ టాపిక్లుగా సబ్ హెడ్డింగ్స్తో రాయాలన్నమాట. దేశ రక్షణ, స్వతంత్రం యొక్క గొప్పతనం, దేశ ఐకమత్యం, అసమానతలు, మాతృభూమికి సంబంధించినటువంటిది, జీవనదులు, పంటలు, సౌభ్రాతృత్వం, ఇటువంటి కాన్సెప్ట్ని రాయాలన్నమాట. సో మాతృదేశం యొక్క గొప్పతనం గురించి చర్చించుకుందాం. సారాంశం విషయానికి వస్తే భారతదేశం అనేటటువంటిది అనేక కులాలు, అనేక మతాలు, భిన్నత్వంలో ఏకత్వంగా పురాతనంగా వేదాలు, ధర్మశాస్త్రాలు, 64 ఫైన్ ఆర్ట్స్ కళలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ దేశ వాగ్మేయం అనేటటువంటిది చాలా గొప్పగా ఉంది. ఇక్కడ ఋషులు, మహర్షులు, యోగులు వివిధ మతాల్లో, వివిధ అంశాల్లో ఎడ్యుకేషన్ని కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని వివిధ ప్రజలు పాలించినప్పటికీ, ఆక్రమణలు చేసినప్పటికీ ఈ ప్రాంతం యొక్క గొప్పతనం అనేటటువంటిది చెల్లా చెదురు కాకుండా ఇక్కడ సంస్కృతి అనేటటువంటిది నేటికి గుడుల రూపంలో, విద్యాలయాల రూపంలో, విద్యార్థుల యొక్క కొత్త నవ్వుల రూపంలో చిగురుస్తూనే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థి ఫేస్ చేసేటటువంటి స్ట్రగుల్స్ పూర్వకాలంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, స్వతంత్రానికి అంటే ఫ్రీడమ్ వచ్చింది కదా 1947లో మనకు. సో దానికి దేశ సంస్కృతిని, అధికారం ఎలా ఉండాలి,
ఆక్రమణలు ఉండొద్దు, అధికార దుర్వినియోగం ఉండొద్దు, రాజకీయ నాయకులు అందరూ అధికార దుర్వినియోగం చేయకూడదు, దేశం అంతా ప్రజలంతా ఐక్యంగా ఉండాలి, స్వతంత్రం ఇది దాని యొక్క ఫలాలు ప్రజలందరికీ ప్రతి పేదవాడితో సహా నిరక్షరాస్యత లేకుండా, బీదరికం లేకుండా, పావర్టీ లేకుండా ఈ ప్రజలందరినీ సంరక్షించుకోవాలి. పంటలు నీటి ఆధారంతో పండుతాయి కాబట్టి నీటి సంరక్షణ పద్ధతులను ఏర్పాటు చేసుకోవాలి. అట్లా ఈ దేశ ఐక్యత కోసం మనం కలిసికట్టుగా ఉండాలి. మన రక్షణ వ్యవస్థ అనేటటువంటిది చాలా బలంగా ఉండాలి. సో ఇక్కడ మనం అల్పులకు అదములకు ఇచ్చేటటువంటి స్థానం అనేటటువంటిది లేదు. ప్రతి ఒక్కడు వీరుని వలె దేశ రక్షణలో, దేశ బాధ్యతలో, దేశం యొక్క గొప్పదనాన్ని, ధర్మబద్ధమైనటువంటి శాస్త్రాలను చదువుకుంటూ ఈ దేశ సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి పంచాలని చెప్పి శ్రీభాష్యం విజయసారథి గారు భారతి అనేటటువంటి గ్రంథంలో ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగిందనమాట. వీరికి సంబంధించి మందాకిని కావ్యం రాసిండు, స్వర్ణ కంకణం అవార్డు వచ్చింది. అట్లాగే ఇతనికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే మహామహోపాధ్యాయ అనేటటువంటిది గుర్తింపు ఉండడం జరిగింది. 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గుర్తింపు పొందడం జరిగింది. అట్లాగే తెలంగాణ కరీంనగర్ చేగుర్తిలో పుట్టడం జరిగింది. ఈయన ఎన్నో ప్రతిభా పరిశోధన శాస్త్రాలలో పండితుడుగా పరిశోధనలు చేసిండు, ప్రతిభమైనటువంటి రచనలు చేసిండు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషల్లో రచనలు చేసిండు అని చెప్పి గుర్తుంచుకోండి. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభావం అనేటటువంటి ఈ పాఠ్యాంశం. ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నా. మీరు సారాంశాన్ని రాస్తున్నప్పుడు లేదా కవి పరిచయాన్ని రాస్తున్నప్పుడు ఇంగ్లీష్లో అయినా, సాంస్క్రిట్లో అయినా సరే, తెలుగులో అయినా సరే, మీకు నచ్చిన లాంగ్వేజ్లో ప్రస్ఫుటంగా రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకట్రాములు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.